గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనం ప్రస్తుతము మదీరా ఐలాండ్లో పోర్టో మొనీజ్ అనేటువంటి ఒక చిన్న టౌన్లో ఉన్నాం. మనం నిన్న కొత్త వీడియో ఇక్కడ చూసుకున్నాం. మళ్ళీ ఫంచర్ వెళ్తూ ఉన్నాం. మనకు రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ ఉంది వేరే దేశానికి వెళ్ళడానికి. కాబట్టి అటు నుంచి మనం ఫంచర్ వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం మిగతా విషయాలను చూస్తాం. కానీ ఇక్కడ నుంచి ఫంచర్ వెళ్ళేటువంటి జర్నీ చాలా అద్భుతంగా ఉండబోతుంది. చూడండి, ఇప్పుడు నా వెనక మీకు చూస్తే అట్లాంటిక్ మహాసముద్రం కనిపిస్తుంది కదా. ఈ అట్లాంటిక్ మహాసముద్రం మళ్ళీ మనం అక్కడ ఫంచర్ వెళ్ళిన తర్వాత చూస్తాం. కాకపోతే ఈ ఫారెస్ట్లో ఇది ఎందుకంటే దీవి మొత్తం ఫారెస్ట్గా ఉంది కాబట్టి ఈ ఫారెస్ట్లో మనకి ఫంచర్ వెళ్ళే మార్గంలో మాత్రం ఒక కంప్లీట్ ఒక కేవ్స్లోంచి వెళ్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జర్నీ. మనం ఫంచర్ వెళ్ళే వరకు కూడా వీడియో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను చూడండి. ఇక్కడ మదీరా ఐలాండ్లో ఎందుకంటే చాలా దూరం, మనం కరెక్ట్గా మన హైదరాబాద్ నుంచి చూస్తే 9600 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నేను. ఇక్కడ నుంచి నాకు ఇప్పుడు అమెరికానే దగ్గర, జస్ట్ 6000 కిలోమీటర్లు పోతే అట్లాంటిక్ మహాసముద్రంలో మనకు యుఎస్ఏ వస్తుంది. కాబట్టి మదీరా ఐలాండ్ అనేటువంటిది ప్రపంచంలో చాలామందిని విజిటర్స్ని అట్రాక్ట్ చేసే ఒక ప్రదేశం. కాబట్టి ఇందులో ఇంకా చాలా అందాలు మీకు కనిపిస్తాయి. కాబట్టి చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో పోర్టో మొనీజ్ నుంచి మళ్ళీ ఫంచర్కి జర్నీ స్టార్ట్ అయింది. వర్షిత్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ సేమ్ టన్నెల్స్లోంచి మన ప్రయాణం మొదలైంది. కాకపోతే ఇప్పుడు ఈ టన్నెల్స్ దాటిన తర్వాత మధ్య నుంచి వేరే రూట్లో వెళ్తాం. అద్భుతమైన సీనరీ ఉంటుంది, చూద్దాం. ఈ విధంగా స్మాల్ విలేజెస్ అన్నీ కూడా ఈ అట్లాంటిక్ ఓషన్ పక్కలో వీళ్ళంతా కూడా ఫిషింగ్ పైన బతుకుతూ ఉంటారు. ఎక్కువ ఫిషింగ్ పెట్టాలి. ఇలా మనం టన్నెల్స్లోంచి మళ్ళీ చాలా టన్నెల్స్ క్రాస్ చేస్తూ వెళ్ళాలి. మనం చూడండి, ఇది చాలా పెద్ద టన్నెల్. ఇప్పటికే 1 కిలోమీటర్ క్రాస్ చేసాం. ఇంకా టన్నెల్ కొనసాగుతూనే ఉంది. టన్నెల్ మలుపులు తిప్పాడు ఈ కొండ కింద. ఇక్కడ ఒక టర్నింగ్ వస్తుంది మనకి, మళ్ళీ ఇంకొక టన్నెల్. ఇలా టన్నెల్స్లోంచి చాలా బ్రహ్మాండంగా రోడ్లు ఏర్పాటు చేసిండు ఈ మదీరా ఐలాండ్లో. చూడండి, ఇక్కడ చాలా మనం పోతుంటే వాటర్ ఫాల్స్ మీకు కనిపించిన లేదా, కానీ మళ్ళీ టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి, మనం వెళ్తుంటే ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా వస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది కదా, నెక్స్ట్ మీరు అటువైపు కూడా ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్, స్లో ఎంత బ్యూటిఫుల్. చూడండి, ఆ పై నుంచి ఆ వాటర్ ఫాల్ మీకు కరెక్ట్ కనిపిస్తుంది లేదు. అమేజింగ్, దిస్ ఈజ్ అమేజింగ్ వాటర్ ఫాల్. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉంటాయి ఈ మదీరా ఐలాండ్లో. చూడండి ఎంత హైట్ నుంచి ఉంది, ఇది చాలా హైట్ నుంచి వస్తూ ఉంది. మళ్ళీ మనం టన్నెల్లోకి ఎంటర్ అవుతాం. ఇది సిచ్యువేషన్. ఎక్కువసేపు మనకు రోడ్డు మీద ఆపుకోవడానికి రాదు, పక్కన ఎక్కడ ప్లేస్ లేదు. సో నిన్న మనం ఆ రూట్లో వచ్చాం. ఇక్కడ నుంచి మనం రూట్ మారుస్తూ ఉన్నాం ఫంచర్ వెళ్ళడానికి. చూడండి, విలేజెస్ అన్నీ కూడా ఎట్లా కట్టుకున్నారో వీళ్ళు. రోడ్ సైడ్లో ఇంత పెద్ద అడవిలో విలేజెస్, మధ్య మధ్యలో చాలా ఉన్నాయి, వందల విలేజెస్ ఉన్నాయి. మదీరా ఐలాండ్లో హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్. బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి ఎట్లా ఉంది. చాలా స్వచ్ఛమైన గాలిలో బ్రతుకుతూ ఉన్నారు, ప్యూర్ ఎయిర్. ఇలా మనం ఈ లోయలో దారి మనకు సాగుతూనే ఉంది. చిన్న చిన్న ఏరియాస్ను స్టెప్ బై స్టెప్ చేసుకొని ఆ విధంగా వాళ్ళు పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా గ్రేప్స్ బాగా పండిస్తారట ఇక్కడ. ఆ గ్రేప్స్ తోటి మదీరాలో గ్రేప్ వైన్ ఫేమస్. అందుకే మధ్య మధ్యలో విలేజెస్ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ పంటలు కూడా పండిస్తున్నారు. తర్వాత ఈ గొర్రెలను పెంచుకోవడం కూడా బాగుంది. చాలా ఎక్కువగా షీప్ ఉంది ఇక్కడ. ఈ వ్యాలీలో మనకి ఎక్కడ కార్ ఆపుకోవడానికి ప్లేస్ లేదు. అక్కడక్కడ కొద్ది ప్లేస్ మాత్రమే ఉంది. చూడండి నా వెనక లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. అయితే ఇక్కడ మనం కొద్దిగా కార్ ఆపుకోవడానికి ఉన్నది కాబట్టి ఈ వ్యాలీలో కొద్దిగా ఆగినాం. ఒకసారి ఈ వ్యాలీలో చూపిస్తా, వీళ్ళు పంటలు పండించిన విధానం కూడా చూపిస్తారు. చూడండి, ఇక్కడ ఒక విలేజ్ ఉంది నా ముందు చూడండి. ఆ విలేజ్లో అక్కడ దూరంగా చూస్తే మీకు అన్నీ కూడా చాలా అరటి పండిస్తారు. ఇక్కడ గ్రేప్సే కాకుండా సీజన్లో అరటి కూడా పండిస్తారు. ఒకసారి చూడండి, అక్కడ ఆ విలేజ్లో మొత్తం వెనక సైడ్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ వేసుకొని ఈ విధంగా అరటి పళ్ళు పండిస్తున్నారు. చాలా అరటి గార్డెన్స్ మీకు దూరం నుంచి కనిపిస్తున్నారు కానీ ఉన్నాయి. అంటే వాళ్ళు ఆ కొండల్ని స్టెప్ బై స్టెప్ చేసి ఆ స్టెప్ బై స్టెప్లోనే ఇండ్లను కట్టుకున్నారు. చూడండి ఇట్లా ఎంత భయంకరంగా ఉన్న ఇండ్లన్నీ కూడా అలా ఇండ్లను కట్టేసుకున్నారు. ఆ కొండ వాళ్ళలోనే అక్కడక్కడ పంటలు వేస్తారు.
ముఖ్యంగా వీళ్ళు పండించే పంటలు అరటి ఎక్కువగా ఉంది, గ్రేప్స్ ఎక్కువగా పండిస్తారట, కొన్ని ఫ్రూట్స్ కూడా పండించుకుంటారని చెప్పారు. ఇట్లా వ్యవసాయం చేస్తూ వీళ్ళు జీవనం గడిస్తున్నారు ఈ మదీరా ఐలాండ్లో. చూడండి ముందర కూడా బ్యూటిఫుల్ లొకేషన్, అంతా బాగుంది ఏరియా అంతా కూడా. ఇక్కడ కొద్దిగా కార్ ఆపుకోవడానికి ప్లేస్ ఉంది కాబట్టి ఆపి ఈ లొకేషన్ మీకు నేను చూపిస్తా ఉన్నాను. సో క్రిస్టియానో రొనాల్డో అనేటువంటి ఒక గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, అతన్ని కూడా మదీరా ఐలాండే. అతని యొక్క మ్యూజియం కూడా వేసి చూస్తాం మేము. చూడండి ఇక్కడ అంతా చూస్తే చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కూడా వీళ్ళు ఇట్లా ఫుట్బాల్ స్టేడియాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ, అంటే వీళ్ళకి ఆట పట్ల ఎంత క్రేజీ ఉందో చూడండి, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఈ విధంగా ఫుట్బాల్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసుకున్నారు. బ్యూటిఫుల్ విలేజ్, బ్యూటిఫుల్ లొకేషన్. మనకు అంతటా కారు ఆగడానికి ప్లేస్ లేదు, ఇక్కడ మాత్రమే కొంత ప్లేస్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఆగి ఈ లొకేషన్స్ అన్ని చూపిస్తున్నాం. చాలా వండర్ఫుల్గా వచ్చేటప్పుడు అయితే దాదాపు ఒక 20 వాటర్ ఫాల్స్ క్రాస్ చేసి వచ్చినాం. ఇట్లా పిక్చరైజ్ చేద్దామనే లోపలనే లోయ వచ్చేస్తుంది, అంటే కేవ్ వచ్చేస్తుంది. ఆ కేవ్లో మనకు అక్కడ ఆపడానికి ప్లేస్ లేదు కాబట్టి కొన్ని ఓన్లీ మనం చూసుకుంటూ ఆనందించుకుంటూ వెళ్ళాల్సిన సీనరీసే ఈ మదీరా ఐలాండ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. వండర్ఫుల్. అంటే రోడ్డు మాత్రం అద్భుతంగా డెవలప్ చేసిండు, ఇట్లా వేసి పైన మొత్తం విలేజ్, చుట్టుముట్టు విలేజ్. ఆ రోడ్లు మాత్రం చాలా బాగా డెవలప్ చేసిండు. చూడండి మళ్ళీ టన్నెల్లోకి ఎంటర్ అవుతా ఉన్నాము. ఇలాంటి టన్నెల్స్ ఎన్ని క్రాస్ చేస్తున్నాము. సో చాలా ఫాస్ట్గా వర్షిత్ డ్రైవ్ చేస్తూ మనం ఫంచల్ తీసుకొచ్చాడు. ఈ ఫంక్షన్లో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు కదా, అతనికి మ్యూజియం ఉంది. మనం ఇప్పుడు వచ్చే దారిలో విలేజ్లలో చూస్తే కూడా ఎక్కడ ప్లేస్ దొరికినా అక్కడ వాళ్ళు ఒక ఫుట్బాల్ స్టేడియాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ ఏరియాలో ఫుట్బాల్కి అంత క్రేజీ ఉందన్నమాట. మనం ఇప్పుడు ఫంచల్ వచ్చేసాం. దిస్ ఈజ్ ఫంచల్ టౌన్. ఈ యొక్క మదీరా ఐలాండ్లో ద బిగ్గెస్ట్ టౌన్ అంటే ఫంచలే. తర్వాత చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, చాలా విలేజెస్, మోర్ దెన్ 100 విలేజెస్ ఉన్నాయి. సో మన ముందు ఉన్నటువంటి విగ్రహము క్రిస్టియానో రొనాల్డో యొక్క విగ్రహం. ఇది చాలా పెద్ద బ్రాంజ్తో చేసినట్టున్నారు, చాలా పెద్ద ఉంది. ఫుట్బాల్ మాంత్రికుడితోడు. ఇతను పుట్టిన దేశం కూడా ఇదే. మరి ఈ యొక్క మదీరాలో జన్మించాడు ఇతను. చాలా వండర్ఫుల్గా ఉంది చూడండి. ఆయన పుట్టింది నాసిడోనా మదీరా అట. బార్న్ ఇన్ మదీరా 5/2/1985. ఇది చాలా క్రేజీ. ఈయన చాలా క్రిస్టియానో రొనాల్డో చాలా అద్భుతమైన ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఇక్కడికి మ్యూజియం కూడా ఉంది, చూద్దాం మనం. అనుకున్నటువంటిదే క్రిస్టియానో రొనాల్డో మ్యూజియం. వర్షిత్ ఏంది క్రిస్టియానో రొనాల్డో స్పెషల్ ఏంటి? మంచి ఫుట్బాల్ ప్లేయర్, అంటే విన్నింగ్ ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ గోల్స్ కొట్టిండు. సో క్రిస్టియానో రొనాల్డో మ్యూజియంలోకి ఎంటర్ అవుతా ఉన్నాం. ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంది మ్యూజియంలో. అతను గెలిచిన కప్పులతో అతని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. మ్యూజియంలో ఒకటి గోల్డ్ కలర్లో ఫుట్బాల్ పెట్టారు చూడండి. ఇక్కడ మొత్తం కంప్లీట్ ఏమంటారు దీన్ని? బ్యాలెండర్ అవార్డు. అన్ని ఫుట్బాల్ ప్లేయర్స్ని కలిపి ఆ ఇయర్ ఎవరు మంచిగా పర్ఫార్మ్ చేసింది అంతా దాన్ని బట్టి ఇస్తాం. ఓకే ఓకే. బ్యాలెండర్ అవార్డు అంట. అంటే ఒక సంవత్సరంలో మంచిగా ఫుట్బాల్ ఆడినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటిది. గోల్డ్ కలర్లో ఫుట్బాల్ పెట్టారు. ఇక్కడంతా ఈ మ్యూజియంలో ఆయన గెలిచిన కప్పులు ఉన్నాయి. ఫుట్బాల్ ప్లేయర్స్కి అయితే చాలా క్రేజీగా ఉంటుంది. ఒకసారి నేను ఇంకా ప్రతిదీ చదువుకుంటూ పోతే మనకు వీడియో ఎక్కువ అవుతుంది, కానీ ఇలా చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, అంటే ఇట్లా గోల్డ్ కలర్లో గోల్డ్ కోటెడ్తో ఉన్నటువంటి ఫుట్బాల్స్ గెలిచాడు అతను. ఫేమస్, ఎన్నో షీల్డ్స్ ఉన్నాయి. అతని గురించి ఇగో ఈ విధంగా ఒక డ్రెస్అప్లో అతని ఒక ప్రతిమలు ఇలా పెట్టారు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి ఎన్ని కప్పులు గెలిచాడు క్రిస్టియానో రొనాల్డో. ఇవన్నీ కూడా కప్పులు, షీల్డ్స్. మళ్ళీ ఇక్కడ ఒకటి గోల్డ్ కలర్లో ఉంది చూడండి, ఇది ఉంది. అక్కడ ఒక ఫోటో దిగుతూ ఉన్నారు, అట్లా ఉంది. క్రిస్టియానో రొనాల్డో గెలిచిన కప్పులు, అతను ఆడిన ఫుట్బాల్, అతనికి షూ కూడా గోల్డ్ షూ, మరి కంప్లీట్ గోల్డ్. ఇక్కడ కూడా ఒక షూ ఉంది, గోల్డ్ షూ. అంటే చాలా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయినా క్రిస్టియానో రొనాల్డో. నాకైతే ఆ గేమ్స్ మీద అంత ఐడియా లేదు, కానీ ఇది ఎవరైనా పీఈటీలు కానీ లేకపోతే ఇతరత్ర ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్, ఇదో అతను ఆడినటువంటి బాల్స్ చూడండి. ఇవన్నీ కూడా చాలా మట్టుకు వాటి మీద అతని సిగ్నేచర్తో ఉన్నాయి బాల్స్. ఇవి క్రిస్టియానో రొనాల్డో. కంప్లీట్ అతని కొరకు ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ.
నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. రొనాల్డో మనం వీ కెన్ టచ్, ఈవెన్ టచ్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ క్రిస్టియానో రొనాల్డో. Lithuania. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Lithuania. 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 Yes. Oh, which class are you studying? Class. Which standard are you studying? School education. Lauda. It's in Spain. Spain. Yeah. What grade? Sixth. Are you a Ronaldo fan or Messi fan? Ronaldo. Why Ronaldo? Why not Messi? Because my friends from Portugal and I met Ronaldo. Okay. I'm neutral. I support both of them, but I did visit Messi's game. I wish someday I will hope to see Ronaldo as well playing if he comes to US. Okay. Bye. It's nice meeting you. Nice meeting you. See you. సో రొనాల్డో గురించి కొంత చూడండి. ఇప్పుడు మనకు లైవ్లో టీవీలో పెట్టారు అతను గోల్స్ చేసే విధానం 2003లో. సో రొనాల్డోకి వీళ్ళంతా కూడా పిల్లలు కూడా చాలా క్రేజీ ఉంటుంది ఫుట్బాల్ అంటే. ఇక్కడ ప్రజెంట్ ఇతని ఏజ్ 35 years, స్టిల్ ఈజ్ ప్లేయింగ్. సౌదీలో ఇప్పుడు ఏవో లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి, ఇప్పుడు అక్కడ ఆడుతున్నాడట. కానీ బ్రతికుండగానే ఒక వ్యక్తికి మరి వీళ్ళు చూడ ఎంత పెద్ద ఒక మ్యూజియం ఏర్పాటు చేసేసి కంప్లీట్గా ఇక్కడ ఉంచారు. వండర్ఫుల్ థింగ్. ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించి రొనాల్డో క్రిస్టియానో ఫోటో పెట్టేసి ఇక్కడ ఒక పెద్ద స్టోర్ ఉంది. ఇప్పుడే వర్షిత్ అంటారా అయినా నేను కూడా లోపలికి వెళ్తా. ఇది ఫుట్బాల్ క్రేజీ ఈ ఏరియాలో. ఇక్కడ అన్నీ అమ్ముతూ ఉంటాయి, కప్పులు, బాళ్ళు, టీషర్ట్స్. ఇది క్రేజీ. ఈ దేశాల్లో చాలా క్రేజీ ఉంటుంది. మన క్రికెట్ ఎట్లనో ఫుట్బాల్కి అలా ఉంటుంది అన్నమాట. సో మదీరాలో ఈ ఫంచాల్ అనే టౌన్లో మనం ఫస్ట్ రోజు వచ్చినాం. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది, నేపాల్ వాళ్ళది. చాలా బాగుంది. ఇది బాస్మతి అని చెప్పేసి. ఈరోజు మరి బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్గా మోమోస్, తర్వాత చికెన్ వింగ్స్, తర్వాత ల్యామ్ బిర్యానీ తీసుకోవడం జరిగింది. కాకపోతే బాగున్నాయి మోమోస్. ఇప్పుడు తింటా ఉన్నాం, టేస్టీగా ఉన్నాయి. ప్రస్తుతం మదీరాలో ఫంచల్ టౌన్లో మనం కేబుల్ కార్ దగ్గరకు వచ్చాం. ఈ కేబుల్ కార్లో ఎక్కి మనం మాంటీ విలేజ్కి వెళ్తాం. విధంగా మనం పైకి వెళ్తాం. చూడండి, ఇక్కడ అన్నీ కూడా పెంగ్విన్లు ఎక్కువగా ఉంటాయి. మదీరా ఐలాండ్లో ఫంచల్ అనేటువంటి టౌన్లో మనం కేబుల్ కార్లో మౌంట్ అనేటువంటి ఒక విలేజ్ చూడడానికి వెళ్తా ఉన్నాం. చాలా పైకి వెళ్తుంది ఇది. అక్కడ ఒకటి వస్తుంది చూడండి. మొత్తం పైన మనకు కేబుల్ కార్లో వెళ్తుంటే పెంకుటిల్లు కనిపిస్తూ ఉన్నాయి. యూరోప్ మొత్తంలో అబ్జర్వ్ చేస్తే పైకప్పులన్నీ కూడా ఎట్లే ఉంటాయి. మేబీ ఇవి కొంచెం కూల్నెస్ లోపలికి రానియకపోవచ్చు. చూడండి, టౌన్ మొత్తం ఇలాగే ఉంది కొండల పైన. ఇక్కడ నుంచి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఫంచల్ టౌన్ ఇన్ మదీరా ఐలాండ్. చూడండి, మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఈ అరటి తోటలు బాగా పెంచుతున్నారు. ఫుడ్లో వీళ్ళు అరటిని బాగా వినియోగిస్తున్నారు. ఒక అరటి పండును స్వీట్గా చేసి ఇస్తారు ఫుడ్లో, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా పైకి వచ్చేసాం మనం. ఈ ఫంచల్ టౌన్ ఏదైతే ఉందో మదీరా ఐలాండ్లో, ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 కొండలను కలుపుతూ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టాడు. దీని మీదనే బాగా రద్దీ ఉంటుంది. చాలా ప్లాంట్గా రోడ్లు అయితే వేశాడు ఈ ఫంచల్ టౌన్లో. ఇది కొన్ని రోడ్స్. ఈ రోడ్ చూస్తే మీరు ఇక్కడ ఈ యొక్క చిన్న ఈ కొండ కిందంగా టన్నెల్ చేశాడు. పైన మళ్ళీ ఇండ్లు ఉన్నాయి యథావిధిగా. కింద టన్నెల్ చేసి రోడ్ నవతలకి పంపించేశాడు. చూడండి, ఇండ్లు ఎట్లా కట్టుకున్నారు ఈ కింద. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ. వీళ్ళకి రోడ్డు కూడా లేదు, నడుచుకుంటే రావాల్సిందే. చాలా ఇండ్లకి వెహికల్స్ కూడా రావు, నడుచుకుంటూ రావాలి. ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాం. సీనరీ ఇక్కడ ఎట్లా ఉందో వచ్చేసాం. ఇది లాస్ట్ పాయింట్.
మనం వచ్చిన డిస్టెన్స్ చూస్తే ఆ కింది నుంచి వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చర్చ్ ఉంది, తర్వాత ఇటువైపు బొటానికల్ గార్డెన్ ఉందంటే వెళ్తాం. మ్యాన్మేడ్ కాదు, సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక గార్డెన్ని ఇక్కడ వీళ్ళు చూపించడానికి తీసుకొచ్చారు. ఇగో చూడండి, పైన మొత్తం చెట్లు ఆటోమేటిక్గా పెరిగినటువంటి చెట్లతో నిండుకొని ఉంది ఈ గార్డెన్. అది కింద కొంచెం వాటర్ ఫ్లో అవుతూ ఉంది. ఈ విధమైన చెట్లు ఉన్నాయి, ఇవి చిన్న చిన్న పూలు వచ్చినాయి, బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి, పైకి వచ్చినాక సీనరీ ఎంత అద్భుతంగా ఉంది. ఎవ్రీవేర్ గ్రీనరీ. సో ఆ పైన కనిపించేది మౌంట్ ప్యాలెస్. ఇది చూడడానికి మనం కేబుల్ కార్లో కింద నుంచి వచ్చాం, ఒకసారి వెళ్దాం. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది ఆ ప్యాలెస్ దగ్గర, కాబట్టి వీఆర్ రన్నింగ్. ఎందుకంటే మాకు ఫ్లైట్ ఉంది వేరే నెక్స్ట్ డెస్టినేషన్కి, కాబట్టి పోవట్లేదు, చాలా టైం తీసుకుంటుంది. Si je retrouve parce que ça donne pas, on doit pouvoir le voir dans This is the last point. వెళ్తున్నప్పుడే దిగాలి, స్టాండర్డ్ కాదు అది. ఇలా వెళ్తూనే ఉంటాయి, మళ్ళీ ఎక్కేవాళ్ళు కూడా వెళ్తున్నప్పుడే ఎక్కాలి. గ్యాస్ స్టేషన్కి వచ్చాము ఇప్పుడు, ఎందుకంటే కార్ ఇచ్చేసేయాలి ఎయిర్పోర్ట్కి పోయిన తర్వాత, కాబట్టి దీనికి గ్యాస్ ఇప్పుడే ఫిల్ చేసిండు. దాదాపు 18.2 లీటర్స్ మాత్రమే పట్టింది. అంటే మనం ఒక 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరగకపోయి ఉంటాం ఐలాండ్ మొత్తం. ఒక 200-250 అట్లా తిరిగి ఉంటాం. సో మన కార్లో 18 లీటర్స్ పట్టింది, 24 యూరోస్, అంటే 216, 432, అంతే, ఒక 2000 మోర్ ఆర్ లెస్. మన ఇండియా కంటే కొద్దిగా తక్కువ ఉంది రేటు, ఒక 95 రూపీస్ అట్లా ఉంటుంది. ప్రజెంట్గా మనం మదిరా ఎయిర్పోర్ట్లో ఒక స్పాట్కి వచ్చాము. చూడండి, ల్యాండింగ్ అయ్యేటువంటిది లేదా టేకాఫ్ తీసుకునేది పక్కల సముద్రం, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా రన్వే ఉంది, అక్కడ మనకు ఎయిర్పోర్ట్ కనిపిస్తూ ఉంది. ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంది చూడండి, అక్కడ చాలా వేగంగా వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఒక ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంది, వెనక ఒక ఫ్లైట్ ల్యాండింగ్ కూడా వస్తూ ఉంది. టేకాఫ్ తీసుకున్నది చూడండి. మేబీ ఇప్పుడు ఒక ఫ్లైట్ వస్తుంది టేకాఫ్ తీసుకోవడానికి, ఈజీజెట్ ఫ్లైట్ వస్తుంది చూడండి. ఇక్కడే మన ముందే టేకాఫ్ అవుతుంది. చూశారుగా మదిరా ఐలాండ్ వీడియోస్. మరి ఈ వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చినాయి అనుకుంటా. కాబట్టి మదిరా ఐలాండ్ నుంచి ఇక మనం బయలుదేరే సమయం ఆసన్నమైంది. మాకు ఇంకా కొద్దిసేపట్లో ఫ్లైట్ ఉంది, కాబట్టి మేము వేరే కంట్రీ వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ కంట్రీ ఏంది అనేది అటువంటిది నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. మరి అంతవరకు సెలవు. వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.